రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపటి నుంచి 6 రోజుల పాటు సీఎం బృందం అక్కడే ఉండనుంది. తన పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా దావోస్కు వెళ్లారు. రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు సీఎం వెళ్తారు. ఇక బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్తో పాటుగా రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు బాబు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రాల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి రావాలని వారిని ఆహ్వానించనున్నారు. నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు. పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలపై చర్చించనున్నారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలో వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సీఎం సందర్శించనున్నారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపటి నుంచి 6 రోజుల పాటు సీఎం బృందం అక్కడే ఉండనుంది. తన పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలేలు అందిస్తారు. వాసు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వాసు? చక్రి, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు, అట్లాగే నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించేందుకు కూడా ఏపీ సీఎం రేపటి నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రధానంగా సింగపూర్ లో పర్యటించనున్నారు. అయితే అక్కడ ఏదైతే ఐటీ దిగ్గజ సంస్థ ప్రతినిధులు ఉన్నారో వాటి యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడా 1-to-1 భేటీ కానున్నారు. అంటే గతంలో కూడా చంద్రబాబు ఇక్కడికి వచ్చి, అంటే సమైక్యాంధ్ర ఉద్యమం అనంతరం కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన అనంతరం చంద్రబాబు ఇది సింగపూర్ వెళ్లి అక్కడి నుంచి దావోస్ ఈ పట్టణాలని తిరిగి కూడా ఇక్కడి నుంచి పెట్టుబడులు రప్పించడం కూడా జరిగింది. కానీ అనంతరం ప్రభుత్వం మారిన నేపథ్యంలో కూడా ఎక్కడ పెట్టుబడులు పెట్టిన వారు కూడా ఆ సంస్థలు కూడా అన్ని వెనక్కి వెళ్లిపోవడం కూడా జరిగింది. మరలా ఈ రోజున చంద్రబాబు దానిపైన కీలకంగా నిర్ణయం తీసుకోవాలి. ఏపీని కూడా సాఫ్ట్వేర్ హబ్ గా మార్చాలి, దీనికి ప్రధాన కేంద్రం విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆయన సింగపూర్ లో పర్యటించినారు. ప్రధానంగా చూసుకుంటే కనుక నూతన పారిశ్రామికవేత్తలకు ఎటువంటి పాలసీలు ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది, అట్లాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు ఎలాగా, అంటే ఎవరికి ఎటువంటి విధానాలను కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి, అట్లాగే ప్రతి ఒక్క వస్తువు అంటే కాంపోనెంట్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మేము ఇక్కడే సమకూరుస్తున్నాము. దీనికి కేంద్రంగా కూడా ప్రస్తుతం అమరావతిలో ఒక క్వాంటమ్ సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. నిన్న బడ్జెట్ సమావేశంలో కూడా అది కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఏదైతే ఈ సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఒకే తాటికి తీసుకొచ్చి, క్వాంటమ్తో పాటు ఇతర సంస్థలు ఒకే తాటికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు, ఏదైతే ఐటీకి చదువుకున్న వారికి కానీ ఇతర వారికి కానీ ఉద్యోగ కల్పనే ప్రధాన ఆశయంగా కూడా దీనికి చేయనున్నారు. దీంతోనే ప్రధానంగా పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, హార్బర్లు, ఈ భూమికి లభ్యత, కనెక్టివిటీ దీన్ని కూడా వివరించున్నారు. 1153 కిలోమీటర్ల తీర ప్రాంతం నిపుణులు మనకి తీర ప్రాంతం ఉంది. అలాగే ఈ తీర ప్రాంతంలో ఎవరెవరికి ఎటువంటిది కేటాయించాలి, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలు వారు సముద్ర తీరంలో పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తే వారికి, ప్లస్ ఏదైనా ఇక్కడ అమరావతి సమీపంలో పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయాలంటే వారికి కూడా ఎక్కడ కావాలంటే వారికి స్పీడ్ ఆఫ్ ఈజీ డూయింగ్ బిజినెస్ ద్వారా కూడా ఈ కంపెనీ సీఈఓలతో, పెట్టుబడిదారులతో మాట్లాడి దీనికి ప్రధానంగా చేయనున్నారు. అయితే ఏపీలో కీలక ప్రాంతం అంటే విశాఖపట్నాన్నే సాఫ్ట్వేర్ హబ్ గా ఎంచుకోనున్నారు. ఇప్పటికే విశాఖ సాఫ్ట్వేర్ హబ్ గా ఉంది. అయితే తీర ప్రాంతానికి, అంటే సముద్ర తీర ప్రాంతానికి ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది కనుక అక్కడ అనువైన ప్రదేశంగా ఏపీ సీఎం ఆ ప్రాంతాన్ని కూడా గుర్తించారు. దీంతోనే పోర్టు ఆధారిత ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో, సెమీ కండక్టర్లు,
ఏఐ డేటా సెంటర్లు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపైన ముఖ్యమంత్రి అక్కడ ఏదైతే పెట్టుబడులతో కూడా సందర్శించున్నారు. దీంతో పాటుగా ఈ ఏడాది నవంబర్ లో విశాఖలో కూడా పెట్టుబడుల సదస్సుకు పెద్ద ఎత్తున భారీగా నిర్వహించున్నారు. దీనికోసం సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు కూడా ప్రత్యేకంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను లోకేష్ చంద్రబాబు నాయుడు కలిపి తయారు చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అక్కడ ప్రదర్శించనున్నారు. దీంతోనే డిజిటల్ ఎకానమీ ఫిన్టెక్స్ పైన కూడా నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అలాగే సింగపూర్ లో నిర్వహించే బిజినెస్ లో అంటే ఏదైతే చాలా మంది అక్కడ ఉండి అంటే ఈ ప్రాంతం నుంచి అక్కడ వెళ్ళి స్థిరపడిన వాళ్ళు కానివ్వండి, అక్కడ స్థిరపడిన వాళ్ళు కానివ్వండి, చంద్రబాబు గారికి ఉన్న పరిచయాలతో అంటే 20-30 సంవత్సరాల నుంచి గతంలో ఉన్న పరిచయాలతో కూడా కొంతగా అభివృద్ధి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు అక్కడ ఉన్నారు. ఈ పారిశ్రామికవేత్తలు అందరితో కూడా ఒక సామూహికంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి కూడా చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వివిధ మౌలిక సదుపాయాలు లాజిస్టిక్ కేంద్రాలు కూడా ఏపీ రైట్ అదే దేశంలో కూడా మనకి ఇక్కడ ఎలా చేయాలి లాజిస్టిక్ కేంద్రం వీటన్నిటిపైన కూడా అక్కడ ప్రదర్శించినారు. అయితే రేపు చంద్రబాబుతో పాటుగా మంత్రులు కూడా వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, అట్లాగే పయ్యావుల కేశవ్ తో పాటుగా ఐటీ నిపుణులు కూడా చంద్రబాబు గారు వెళ్లేపోవడం కనిపిస్తుంది. ఈ 6 రోజుల పాటు కూడా ఏపీకి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఎలా చేయాలి, ఎలా అభివృద్ధి చెందాలన్న దిశగానే చంద్రబాబు బృందం మంత్రుల బృందం టూర్ కూడా కొనసాగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి.